సమయం రాత్రి 1:30 కావస్తుంది. ఇంత సమయం అయినా కూడా నిద్ర పట్టట్లే. కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దొంగతనంగా ఇలా తరలిస్తున్నారు. వీడియో చూశాను. చాలా బాధ అనిపించింది. బహుశా దీని గురించి ఎవరైనా మాట్లాడుంటే ప్రశాంతంగా పడుకునేవాడినేమో. దీని గురించి ఎవరో మాట్లాడతారనే బదులు నేనెందుకు మాట్లాడకూడదని నాకు అనిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదు, దేశం గర్వించే జాతీయ వీరుడు. ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, అర్ధరాత్రి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక చర్యపై నాకున్న ప్రశ్న. విగ్రహానికి అనుమతి లేదని అంటున్నారు, ఓకే, కానీ అర్ధరాత్రి దొంగచాటుగా తరలించవలసిన అవసరం ఏముంది? పగటిపూట ప్రజల సమక్షంలో ఎందుకు చేయలేదు? ముఖ్యంగా ఇది మానవత్వమా, వివక్ష? ఇది కేవలం నా ఒక్కడి ప్రశ్న కాదు. నగరంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయి. వాటిపైన లేని నిఘా, వేగం కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పైన ఎందుకు చూపించారు? అంటే పగలైతే శాంతియుత పరిష్కారం ఉండదని మీరు అనుకుని ఉండుంటే తొలగించే బదులు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి గౌరవప్రదంగా తరలించే అవకాశం లేదా? నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క ప్రభుత్వ శాఖకో వ్యతిరేకంగా కాదు. సమాజంలో జరుగుతున్న ఒక పద్ధతి లేని చర్యను ప్రశ్నించడానికి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చీకటి పడ్డాక క్రేన్లతో అధికారులు తొలగించిన తీరు అందరి హృదయాలను కలిచివేసింది. నేను ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో చట్టం ఉంది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 2013 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కొత్తవైన పాతవైన అనుమతి లేని విగ్రహాలను రోడ్లపైన పెట్టకూడదనే నిబంధనను మేము గౌరవిస్తాము. కానీ నా ప్రశ్న చట్టం గురించి కాదు, ఆ చట్టాన్ని అమలు చేసిన పద్ధతి గురించి. నా మొదటి ప్రశ్న, అర్ధరాత్రి ఎందుకు? ఈ దేశ స్వాతంత్రానికి, హిందూ స్వరాజ్య స్థాపనకు పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన వీరశిఖామణి ఒక అక్రమ కట్టడంగానో, ఒక నేరస్తుడిగానో భావించి అర్ధరాత్రి పూట దొంగచాటుగా విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముంది? పగటిపూట స్థానిక ప్రజలను పిలిచి, ఇరువర్గ నాయకులను పిలిచి, ఇక్కడ సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి, అనుమతి లేకుండా విగ్రహాన్ని పెట్టడం తప్పు అని చెప్పి ప్రత్యామ్నాయంగా ఏదైనా వెసులుబాటు కల్పించుంటే బాగుండేది కదా. అంతేగాని ఇలా అర్ధరాత్రి పూట విగ్రహాన్ని తరలించడం సరైనదేనా? ఇప్పుడు వ్యవహరించిన తీరు ఈ దేశ వీరుడికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇదేనా? నిజంగా చట్టం అందరికీ ఒకేలా ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. హైదరాబాద్లోనే కాదు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అనుమతి లేని విగ్రహాలు కూడా ఉన్నాయి. కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గరకు వచ్చేసరికి అంత వేగంగా, అంత కఠినంగా వ్యవహరించాలా? చట్టం అనేది అందరికీ సమానంగా వర్తించినప్పుడే దానికి విలువ ఉంటుంది. ఒకరిని వదిలేసి ఇంకొకరిని టార్గెట్ చేసినట్టు చేస్తే ప్రజల్లో లేనిపోని అనుమానాలు రావా? నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వ అధికారులతోనూ వ్యక్తిగత శత్రుత్వం లేదు. కానీ మహాపురుషుల విగ్రహాలను తొలగించేటప్పుడు విచక్షణతో, హుందాతనంతో, ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాను.